నువ్వు అడగాలి, నీకు జీతం ఫోన్ చేస్తే కావాలంటే లేపడన్నా, అడగాలి. లేపడు. ఆయన రేపరు బాబాయ్, మనకి కావాలంటే మనం కాల్ చేయాలి 10 సారి. 10 సార్లు రోజు చేస్తాను నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు ఇక్కడ? ఒక 3-4 సంవత్సరాలు అయిందా? ఎక్కువైందా? ఇది ఎక్కువైంది. మరి అంత ఎన్ని సంవత్సరం అయింది అంటే నువ్వు అడగాలి, లేకపోతే కష్టమే. సరే నేను ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను కదా, మీరు నాకు ఇచ్చేయండి నా సల్లరీ, లేకపోతే కష్టం. అంతేగాని మారేస్తా అంతేగాని ఫోన్ లేపితే ఫోన్ లేపడం ఎవరు లక్షలు ఇచ్చాను అందరికి. ఫోన్ లేపడం ଫୋନ୍ ଏପଟୁ ଇଏ ମଉସା ଜଣକ ଦେଖ ଏଇ ବୟସରେ ଏତେ ଷ୍ଟ୍ରଗଲ୍ କରୁଛନ୍ତି, ମାନେ ପୁରା ହାର୍ଡ଼ୱାର୍କ କାମ, କଣ୍ଟ୍ରାକ୍ସନ୍ କାମ କରୁଛନ୍ତି, ଇଏ କରୁଛନ୍ତି। କିନ୍ତୁ ଆମର କିଛି ଯବାନ ଭାଇମାନେ ଅଛନ୍ତି ଯେଉଁମାନେ ଏଇ ବୟସରେ ବୁଲୁଛନ୍ତି, କିଛି କାମ ଦାମ କରୁନାହାନ୍ତି, ଘରେ ରହୁଛନ୍ତି, ବୁଲୁଛନ୍ତି। କିନ୍ତୁ ଏଇ ବୟସରେ ସେ କାମ ଦାମ କରିକି ନିଜ ପରିବାର ସମ୍ଭାଳୁଛନ୍ତି, ସେଇଟା ହେଉଛି బଡ଼ କଥା। మరి ఏంటి ప్లానింగ్, మరి ఊరు ఎప్పుడు వెళ్తున్నావు? మర్చిపోగానే ఇప్పుడైతే ఒక 90 తీసుకురావా నాకు చిన్నకాయ. తెస్తాను, సాయంత్రం తెస్తా। నీ కాల్ చేసి అందుకు నీ నెంబర్ తీసుకున్నాను కదా, నా నెంబర్ సేవ్ చేసావా? చేయలే, నా నెంబర్ సేవ్ చేయి, నాకు ఇప్పుడైనా కాల్ చేయాలి కదా। ये मो संग मु नंबर देली, मो नंबर ताकर किसी दरकार ले मो नंबर फोन करंत बोली, नंबर दे देली मो संग फोन फोन मो संग ये फोन टा अछि, मो नंबर दे देली, जरि किसी सुविधा थाई मो संग नंबर देली, फोन करिए मते ना नंबर कॉल చేయక సరే అప్పుడు కాల్ చేసావు కదా, 9849 అదే। ఎన్ని నెలల నుంచి సాలరీ రాలేదు మీకు? 5 నెలల జీతం ఆగిపోయిందా? లేదు వేరే చూడవచ్చు కదా, ఇక్కడ అంతా ఇక్కడ సాలరీ సరిగా రాకపోతే, జీతం రాకపోతే వేరే జాబ్ చూడవచ్చు కదా, వేరే ఏమైనా పని చూడవచ్చు కదా నువ్వు। కష్టం కదా, ఇలా అయితే కష్టం కదా। ఎవరు పెట్టుకోరు బాబాయ్, ఎవరు పెట్టుకోరు, మనం అడిగినా కూడా ఎవరు పెట్టరు ఈ రోజులో। ఈ రోజులో అందరూ మన దగ్గర చూసుకుంటారు, ఇంకా తింటారు, కానీ ఇంకా ఎవరు అడగరు, ఎవరు ఎవరు మధ్యాహ్నం ఏంటి తిన్నావు? ఏంటి మధ్యాహ్నం ఏమి తిన్నావు? మధ్యాహ్నం ఏమి తిన్నావు అంటున్నా? భోజనం మధ్యాహ్నం అదే చికెన్ మటన్ తిన్నావా అసలు? లేదు తినగా తింటాం కానీ రేపు ఆదివారం కదా, చికెనా మటనా? తినాలి బాబాయ్, తింటే కదా ఈ ఏజ్లో తినాలి, తిన్నపోతే కష్టం మరి, తిన్నకపోతే కష్టం, తినాలి, అదే కదా।